హైదరాబాద్ సుందరమైన నగరం, కోట్ల మంది జనానికి బతుకునిచ్చే పట్నం. ఏ గల్లీ చూసినా సిమెంట్ రోడ్లే అవుడుతోని నగరంలా చిన్నపాటి వాన గురిచినా నీళ్లు ఇంకుతలేవు. దీంతోని సిటీ నడిమిట్ల కూడా బోర్లు మొత్తం ఎండిపోయినాయి. ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్వుకుంటే భూగర్భ జలాలు పెరుగుతాయని ఎంత చెప్పినా ఎవరూ పట్టించుకుంటలేరు. హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. చుట్టూ ఉన్న చెరువులు ఎండిపోయినాయి. ఉన్న బోర్లు నీళ్లు వస్తలేవు. కొత్తగా ఎంత లోతు బోర్లు వేసినా నీళ్లు పడతలేవు. దీంతో తాగినీకి వాడుకోనీకే నీళ్లు దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. సిటీ నడిమిట్లనే కాదు, శివారు ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు లోతుకు పడిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అసలు బోర్లు పడతలేవు. ఇంత నీళ్ల కరువు ఉన్నా వాన నీళ్లను భూములకు వంపే ఇంకుడు గుంతల్ని ఎవరు పట్టించుకుంటలేరు. పోయినేడు ఎండాకాలం రాగానే ఇంకుడు గుంతలు దవ్వే పనులు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. స్వచ్ఛంద సంస్థలు, కాలనీవాసులు, అపార్ట్మెంట్ల అసోసియేషన్లు, లీడర్లంతా ఇంకుడు గుంతలు తవ్వి అందరూ ఇట్లనే ప్రతి ఇంటికాడ ఇంకుడు గుంత తవ్వుకోవాలని చెప్పారు. కొత్తగా ఇల్లు కట్టుకునేటోళ్లకు ఇంకుడు గుంత తవ్వుకుంటేనే పర్మిషన్ ఇస్తామని కొత్త రూల్ పెట్టారు. హైకోర్టు ఇదే ముచ్చట చెప్పింది. అప్పటికే ఇండ్లు ఉన్నోళ్లకైతే ఇంకుడు గుంతలు తవ్విస్తామని ట్యాక్స్లల్లా కలిపి ఇంటికి 8,000 నుంచి 25,000 రూపాయల వరకు జీహెచ్ఎంసీ అధికారులు వసూలు చేశారు. కానీ ఈ ఏడు ఇంకుడు గుంతలు తవ్వడం మీద ఎవరూ ప్రచారం చేస్తలేరు. పాత ఇంకుడు గుంతల రిపేర్లు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఇంకుడు గుంతలలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మనం ఒక పిట్టు తవ్వుతాం, అది వర్షం పడినప్పుడు ఆ వాటర్ను తీసుకొని గ్రౌండ్లోకి వదులుతుంది. చిన్న వర్షం పడింటే అది పై లేయర్లోనే ఉంటుంది. హారిజాంటల్గా మూవ్ అయిపోవచ్చు, వెర్టికల్గా పోవడానికి ఆస్కారం లేకుండా పోవచ్చు. పెద్ద వర్షం పడినప్పుడు ఆ పన్నది కూడా చాలా వరకు రన్ ఆఫ్ అయిపోతుంది. అలా కాకుండా ఏది మనకు సాయిల్ లూజ్ సాయిల్ ఉన్నప్పుడు ఆ వాటర్ లోపలికి పోతుంది. 2011 నుంచి 2014 నడుమ 11 కోట్లు ఖర్చు పెట్టి పార్కులు, గ్రౌండ్లల్లా, రోడ్ల పక్కన మొత్తం 5,757 ఇంకుడు గుంతలను జీహెచ్ఎంసీ తవ్వింది. కానీ ఇవన్నీ 3 నెలల ముచ్చట అయింది. ఉద్యమంలా ఇంకుడు గుంతలు తవ్విన అధికారులు వాటి నిర్వహణను మర్చిపోయారు. దీంతోటి అవి చెత్తా చెదారంతో పూడుకుపోయినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జీహెచ్ఎంసీ తవ్విన ఇంకుడు గుంతలు ఇప్పుడు యాడున్నవో కనిపిస్తలేవు. అసెంబ్లీ ఆవరణలో తవ్విన ఇంకుడు గుంతలు సైతం పట్టించుకునేటోళ్లే లేరు. హైదరాబాద్లో పడే వాన నీళ్లు ఇంకడానికి జాగలేక మూసీ నది పాలవుతున్నాయి. సిటీలో కురిసే సగటు వర్షపాతం 812 మిల్లీమీటర్లు అయితే ఇందులో 65% వేస్టుగా డ్రైనేజ్లో కలుస్తోందని భూగర్భ జల శాఖ అంచనా వేసింది. దేశంలో ఇతర మెట్రో నగరాలల్లా వాన నీళ్ల వృధా కేవలం 40% ఉందని లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్ ఉదాహరణ తీసుకుంటే సుమారుగా 30 ఇంచుల రెయిన్ఫాల్ పడుతుంది. ఈ వర్షపాతం ఏదైతే ఉందో అది 15 టీఎంసీలకు సమానం. దీంట్లో సగమైనా కానీ ఆ వర్షపాతం భూమిలోకి ఇనికినట్టయితే మనకు నీటి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం, హైదరాబాద్ ఒక రిడ్జ్ మీద ఉంది. అది సౌత్కు పడ్డ వర్షము మూసీలోకి పోయి మూసీలో నుంచి కృష్ణా నదిలోకి వెళ్ళిపోతుంది. నార్త్ హైదరాబాద్ పడ్డ వర్షం అంతా కూడా మాంజిరా నది, మాంజిరా నుంచి గోదావరికి పోతుంది. ఒక 150 కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం పైపుల ద్వారా నీటిని ఇక్కడికి తెప్పించుకుంటున్నాం. ఈ విధంగా మన ఇంటిలో, మన ఊర్లో, మన స్థలంలో పడ్డ నీరు ఇక్కడనే భూమిలోకి ఇంకినట్టయితే మళ్ళీ మనకు అవసరం పడుతుంది. అధికారులే కాదు, జనం కూడా ఇంకుడు గుంతల మీద అవగాహన వస్తేనే భూగర్భ జలాలు తగ్గకుండా ఉంటాయంటోంది భూగర్భ జల శాఖ. ఈ ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఇంకుడు గుంతలు తవ్వుకోకపోతే భవిష్యత్తులో ఎండల్లో మాడిపోవడే కాదు, గొంతు తడుపుకోనికే చుక్క నీళ్ళు కూడా దొరకవు. మరి జాగ్రత్త. కెమెరామెన్ శ్రీకాంత్తో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.